హాయ్! గులాబ్ జామ్స్ ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా క్రాక్స్ లేకుండా వస్తాయి. 200 గ్రామ్స్ గులాబ్ జామ్ మిక్చర్‌లో 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని సాఫ్ట్‌గా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్‌కి 750 గ్రామ్స్ షుగర్ అండ్ 750 ఎంఎల్ ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఇది మరుగుతున్నప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. చాలా బాగా వస్తుంది టేస్ట్. అండ్ దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాల్స్ అన్ని దాంట్లో వేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో మెల్లిగా ఇలా ఫ్లిప్ చేస్తూ ఇలా రౌండ్గా తిప్పితే ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడు చల్లార్చిన పాకంలో వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే గులాబ్ జామ్స్ ఆర్ యమ్మీ.